న్యూట్రిషన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. అరవింద్ గారు, మీ జిల్లాకు అసలు మంత్రే లేరు, ప్రాతినిధ్యం లేదు. సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి అంటున్నారు. ఆయన మంత్రి అయితే మీకైనా మేలు జరుగుతుంది. లెటరేట్ కూడా కొట్టించుకుంటలేడు, మంత్రి అయినాకనే కొట్టించుకుంటారంట. ఆయన మంత్రి అయితే మీ జిల్లాకి ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందా? ఆయన ఆప్టిమిస్ట్ అవుతుందనే అనుకుంటా. మీరు ఒక సీనియర్ పొలిటీషియన్గా మీ అబ్జర్వేషన్ ఏంటి? బీఆర్ఎస్లో జరుగుతున్న కార్యక్రమాలు, యాక్టివిటీస్ పార్టీ భవిష్యత్తు దయచేసి మర్చిపోండి. ఎట్లా ఉంటుంది పార్టీకి నెక్స్ట్ ఎలక్షన్లో ఎట్లా ఉంటుంది? ఇట్ ఈస్ ప్యూర్లీ దిస్ స్టేట్ హ్యాస్ పర్మనెంట్లీ బికమ్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ స్టేట్. నెక్స్ట్ ఎలక్షన్కి బీఆర్ఎస్ ఉంటుందా? ఉండదు. నా లెక్క ప్రకారం వాళ్ళు డిస్టెంట్ థర్డ్లో ఉంటారు. ఎవ్వరు ఓటేయరు సార్ కేటీఆర్ని చూసి. హూ విల్ ఓట్? నో బడీ విల్ ఓట్. ఆమె చెల్లెనే వేస్తలేదు, ఇక వేరే వాళ్ళు ఏమేస్తారు కాబట్టి. అంటే కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని అనుకుంటున్నారు మీరు? రేవంత్ అడగండి. రైట్. ధర్మపురి అరవింద్ ఎటువంటి ఎలివేషన్ కోరుకుంటున్నారు? ధర్మపురి అరవింద్కి రావాల్సిన నాకు 45% ఓటు వచ్చింది 2019లో. 2024లో 48 పైచిలుకు శాతం ఓటు వచ్చింది. నెక్స్ట్ ఎలక్షన్లో 52% దాటాలన్నది నా టార్గెట్. నేను టార్గెట్ 55 పెట్టుకొని పనిచేస్తా. ఇది నాకు ఎలివేషన్, ఇది కోరుకుంటున్నా. అంటే ఎంపీగానే ఉండిపోవాలనుకుంటున్నారు? కేంద్ర మంత్రి భారతీయ జనతా పార్టీకి ఈ శాతం ఓటు రావాలని నేను పని చేసుకుంటున్నా. నాకు ఎంపీ టికెట్ ఇస్తే ఎంపీ టికెట్ నిలబడతా, ఎమ్మెల్యే ఇస్తే ఎమ్మెల్యే నిలబడతా. ఏమి ఇవ్వకుంటే పని చేస్తాము. సో రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారాన్ని స్థాపించేది నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ అని మీరు అంటారు? కానివ్వండి, మార్పులు చేర్పులు అన్నీ అయినాక అంటారుగా మీరు. అదే కదా ఇంతకుముందు అన్నారు మీరు. ఏదైనా పనితనం బట్టి ఉంటుంది రిజల్ట్. ఇప్పుడే మీరు ఊకే మైక్రో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది. సో ఎవరిది పై చేయిగా ఉంటుంది? దేశవ్యాప్తంగా బీజేపీ పై చేయి ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ లేదు కదా. ఇక్కడ ఉంటుందా రాబోయే రోజుల్లో కాంగ్రెస్? లేకపోతే బీఆర్ ఉండేటట్టు చేసుకుంటే ఉంటుంది, సెకండ్ ప్లేస్లో ఉండేటట్టు చేసుకుంటే ఉంటుంది. సార్ లోపం ఎక్కడుందని అనుకుంటారు? ఎందుకంటే ఇక్కడ పై చేయలేదని మీరే అంటున్నారు పార్టీకి సంబంధించి. లోపం ఇక్కడనే ఉన్నది కదా. మరి మొత్తం దేశమంతా పై చేయి ఉన్నది, ప్రపంచమంతా పై చేయి ఉన్నది. ఇక్కడ నాయకుల మధ్యలో ఉందా? కార్యకర్తలు దీన్ని తీసుకుంటలేరా? కార్యకర్తల ఏ పెద్ద ఏంది ఇది? ఏమన్నా ట్రిగ్నోమెట్రియా లేకపోతే ఆల్జీబ్రానా? ఈడ రిజల్ట్ వస్తలేదు అంటే లోపం ఇక్కడనే ఉన్నది కదా. దేశమంతా రిజల్ట్ వస్తుంది, ఇక్కడ వస్తలేదు. ఏం దాంట్లో ఇదేముంది? ఇక్కడ అంటే తెలంగాణలోనే నాయకుల లోపమా లేకపోతే నాయకత్వం లోపమా? తెలంగాణలో ఉన్న బీజేపీ లోపమే. తెలంగాణలో బీజేపీ లోపం అంటే అధ్యక్షుడిని అంటున్నట్టే కదా. భారతీయ జనతా పార్టీ ఇక్కడ రిజల్ట్ రాలేదంటే ప్రజలు ఓట్లు వేయలేదు కదా మీకు. ఎందుకు వేయలేదు ఆలోచించుకోవాలి కదా. అంటే ఆ లోపాన్ని మీరు ఆ లోపం ఎక్కడుంది? నా పని కాదండి అది. పార్టీ సీనియర్లు, పార్టీ నాయకత్వము, హైకమాండ్ చూసుకోవాలా, చూసుకుంటారేమో. అదే ఇంతకుముందు అడిగిన క్వశ్చన్. చూసుకోవాలి అంటే మీలాంటి వాళ్ళని వచ్చి అడుగుతుంది. అడిగితే అలా అడిగితే చెప్తాము, వాళ్ళకి చెప్తాం. మీకెందుకు చెప్తాము? మీ ఛానల్లో ఏం చేయాలని అడుగురు చెప్తా. మీ ఛానల్ ఇక పెరుగుతుందా పెరుగుతలేదా నాకు అవగాహన మీకు చెప్తా. ఓకే, తెలంగాణ బీజేపీ నాయకత్వంలో అయితే లోపం ఉంది, రిజల్ట్ వస్తలేదు కదా సార్. సో తెలంగాణ బీజేపీ నాయకత్వ లోపం కారణంగానే రిజల్ట్. ఇప్పుడు హైదరాబాద్లో 48 గెలిచినాము కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు గెలవలే. నా దగ్గర 60లో 28 గెలిచినాము, ఎమ్మెల్యే గెలిచినాము. సో మీకు అధ్యక్ష బాధ్యతలు ఇస్తే ఆ లోపాన్ని సవరించి చేసి చూపిస్తారు, రైట్? వేరే విషయం సార్. ఒక దగ్గర రిజల్ట్ వస్తుంది, ఒక దగ్గర రిజల్ట్ వస్తుంది. ఆ లోపాన్ని సవరించే సత్తా ఎవరిలో ఉంది? బండి సంజయ్ మార్చిన తర్వాత జరిగాయి కదా, అంటే లోపం అక్కడి నుంచి స్టార్ట్ అయిందా? అట్లా ఏం లేదు సార్. బండి సంజయ్ ఉన్నప్పుడు ఇది 48 గెలిచినాము. నా దగ్గర 28. బండి సంజయ్కి సంబంధం లేదు. నాగార్జున సాగర్ ఓడిపోయిండు, అదేంది మునుగోడు ఓడిపోయిండు. అంతకుముందు వేరేది దుబ్బాక గెలిచిండు. సో ఇట్ ఈస్ మిక్స్డ్ బ్యాగ్. కరీంనగర్లో ఒక ఎమ్మెల్యే గెలవలే పార్లమెంట్లో. సో అది ఒకటే అని కారణం ఉండదు. ఆ లోపాన్ని సవరించే నాయకత్వ లక్షణాలు ఎక్కడున్నాయి, ఎవరిలో ఉన్నాయి? ఆ లోపాన్ని సవరించే నాయకత్వ లక్షణాలు ఎవరు? నడ్డా గారు చూసుకుంటారు సార్. అది నాకెట తెలుస్తుంది? నా నిజామాబాద్లో నేను ఏం చేయాలో చేసుకున్నాను. ఐఎమ్ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్. నాకు 30% ఓటు వచ్చింది, టీఆర్ఎస్ 32 వచ్చింది, కాంగ్రెస్ 31 వచ్చింది నా పార్లమెంట్లో. ఒక బీజేపీ ఎంపీగా మీ ఉద్దేశం మీ నియోజకవర్గంలో గెలవడమా, తెలంగాణలో బీజేపీ ఎంపీగా నాకున్న బాధ్యత నేను చేసుకుంటా కదా. నాకు లేని బాధ్యత మీద వాడు చేస్తామేంది? మీరు ఆర్టీవీలో పని చేస్తారా,
పనిచేస్తారా? మీరు పార్టీ కోసం పనిచేస్తున్నారు, మీ నియోజకవర్గంలో మీ పదవి కోసం. 100% పార్టీ కోసం పార్టీ కోసం నా నియోజకవర్గంలో నా పార్టీని పెంచుకునే బాధ్యత నాది. సార్ ఒకవేళ రాష్ట్ర పార్టీ వేరే ఎమ్మెల్యేలకు నచ్చితే ఎంపీలకు నచ్చితే వచ్చి ఇక్కడ ఏం చేసుకోవాలో కాపీ పేస్ట్ చేసుకోండి, సలహాలు అడిగితే ఇస్తాము. పార్టీ ఒకవేళ ఆ బాధ్యత బట్టి నేను పని చేసుకుంటా, కానీ నాకు బాధ్యత లేని చోట పని చేయనిస్తారా? ఆ ఇండిసిప్లిన్ అవుతుంది కదా. సో ఎవరైతే గెలిచారో ఆ నియోజకవర్గాల్లో నేతలు బలంగానే ఉన్నారు, ఓడిపోయిన నియోజకవర్గంలో క్యాండిడేట్లు మాత్రం బలంగా ఉన్నారు. మా నాన్న చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న చెప్పిండు, నేను రోజు చదివేస్తున్నా డాడీ, నేను బాగా మార్కులు వస్తే డాడీ అంటే, సార్ రిజల్ట్ రాని ఐ బిలీవ్ ఇన్ రిజల్ట్స్ అన్నాడు. నేను అన్నది అది కాదు. వినండి, సో రిజల్ట్ పబ్లిక్ ఓట్లు వేస్తే రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ని బట్టి మన వ్యవహారం ఉంటుంది. ఏ నియోజకవర్గాల్లో మీరు మీ నియోజకవర్గాల్లో నేను గెలిచారు ఇది కాబట్టి చేసినా, బలమైన నేను నేత. ఆ పని చేసినా, కిషన్ నేను ఈ రెడ్డి యాత్ర ఆయన చేసినా, నియోజకవర్గంలో నేను గెలిచారు ఆడ ఎలా కాబట్టి కొట్టినా, ఆయన ఇవన్నీ బలమైన కాదండి. ఓట్లో వేయించుకున్నారు, పొలిటికల్ పార్టీ కమ్ టు పవర్. నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు మీ నియోజకవర్గంలో గెలిచారు కాబట్టి మీరు బలమైన నేత. కిషన్ రెడ్డి ఆయన నేను నియోజకవర్గం బలమైన నేత అనలేదండి, నేను కష్టపడుకున్నాము, ప్రజల దగ్గరకు పోయినాము, మోదీ గారిని చూపించుకున్నాము, ఎక్కువ చూపించుకున్నాము, ఏదో చేసినాము, మాకు ప్రజలు ఓట్లు వేసిండ్రు, అరవింద్ గారు ఇందాక పాస్ అయినాము. ఎవరైతే యాత్ర అన్నారు కాబట్టి గతంలో మీ నాయకుడు బండి సంజయ్ ఎంత యాత్ర తిప్పినా నేను నోరు జారను, వేస్ట్. ఓకే. ఎవరైతే సేవ్ చేసుకుని నేను నోరు మీరు జారను. ఒక మాట అన్నారు కదా, యాత్రలు పనిచేయలేవా? పాదయాత్రలు చేశారు మీ పార్టీకి సంబంధించి మీ నాయకుడు. ప్రజలు ఓట్లేలే కదా, అంటే పని చేయనట్టే లెక్క కదా. అంటే ఆ నియోజకవర్గాల్లో ఉన్న నేతలదే ప్రాబ్లం తప్ప రాష్ట్ర నాయకత్వంది కాదు, రైట్? మీరు ఎట్లనే చూపించుకోండి మీ టీవీలో. ఆ నియోజకవర్గంలో ఉన్న క్యాండిడేట్లది లోపమా లేకపోతే రాష్ట్ర నాయకత్వంది లోపమా? మీరు ఎట్లనే చూపించుకోండి సార్, మీరు ఏమైనా అనుకోండి. మేమెందుకు చూపించుకుంటాం? మీరన్న నా నియోజకవర్గంలో నాకు రిజల్ట్ వచ్చింది, చూపించుకోవడానికి మీరు చెప్పింది లేదంటే నేను అనలైజ్ చేయలేదండి. ఇక్కడ వచ్చింది రిజల్ట్, అక్కడ రాలే, అక్కడ ఏదో లోపం ఉంటుంది కదా, లోపం లేకుండా రిజల్ట్ ఎందుకు రాదు? అదే నియోజకవర్గంలో ఉన్న క్యాండిడేట్లో లోపం ఉందా, రాష్ట్ర నాయకత్వం? అనలైజ్ చేయాలండి, నా పని కాదు అనాలిసిస్ చేసేది, నా దగ్గర నేను చేసుకుంటా అనాలిసిస్. రాష్ట్ర అధ్యక్షుడు అనలైజ్ చేయాలి. చేసుకోవాలి, ఆయన చేసుకోవాలా, హైకమాండ్ చేసుకోవాలా. సార్ కంటిన్యూషన్ అప్పుడున్న అధ్యక్షుడు ఒక వ్యక్తిని వ్యతిరేకిస్తే అదే వ్యక్తిని మీరు పార్టీలో చేర్చుకొని ఆ వ్యక్తి చాలా షార్ట్ టైంలోనే గెలిచారు మీ పార్లమెంట్కి సంబంధించి ఒక ఎమ్మెల్యే. అట్లా ఒకవేళ అరవింద్కి అవకాశం వ్యతిరేకించారు, ఎవరిని వ్యతిరేకించారు? రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారిని అరవింద్ చేర్చుకుంటానంటే అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి బండి సంజయ్ వ్యతిరేకిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అరవిందే లోకల్లో చేర్చుకున్నాక రాకేష్ రెడ్డి గెలిచారు, మీరు చేర్చుకున్నారు కాబట్టి. అట్లా అరవింద్కి ఏమన్నా అవకాశం ఇస్తే మీ పార్లమెంట్ పరిధిలో కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగానే ఇంకా ఎమ్మెల్యేల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది అని మీరు అనుకుంటున్నారా? సరే, మీకు ఆన్సర్ కావాలి కదా. నా కుటుంబంలో ప్రభుత్వం తెచ్చుడు అలవాటు మాకు. ఓకే, రైట్. For latest updates on India Pakistan, download our TV Live app